ఆరికట్ల సుమతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కురికుంట్ల శ్రీకాలు తీసుకొచ్చారు. ఇందాక మన నాయకులు వివరించారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కానీ మన మహిళల శక్తి ఏమిటి అంటే ఒక రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషి రోడ్ల మీదకు వస్తే ఎంతటి వాడైనా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో మీరు చూశారు, అమరావతిలో మహిళలు ఏ విధంగా కథం తొక్కుతూ ఏ విధంగా నిరాహారం ఇప్పటికీ కొనసాగిస్తూనే మన రాష్ట్రాన్ని మనం దక్కించుకోవాలనే ఉద్దేశంతో మహిళలు రోడ్లు పట్టి పండగ లేకుండా పబ్బం లేకుండా ఈ రోజున ప్రజల్లోకి వచ్చి వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. మహిళలు అనే గౌరవం లేని ఒక నీచమైన నికృష్టమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా 52,503 మానవంగా అయితేనేమి ఎన్నో కష్టాలకు గురి చేసినటువంటి ఘనత ఎవరికైనా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ ప్రభుత్వానికి. కాబట్టి మహిళలందరూ కూడా మీరందరూ ముందుండి ఓటుతో ఆ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం అయితే మీకుంది. మహిళా శక్తి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఎంత ఇదిగా ఉందంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ వేదికల మీద చూసినా, ఎక్కడ చూసినా, ఏ కార్యక్రమాల్లో చూసినా మన ఎమ్మెల్యేలకి మన నాయకులకి మనమే అండగా ఉంటూ మనమే కాపాడుకుంటూ ఈ రోజున రాష్ట్రాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మనందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ అందరికీ మరొకసారి ఈ సభ ముఖ్యంగా విన్నవించుకుంటున్నామా, రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం, మహిళల కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. సామాజికంగా ఎదిగినప్పుడే కుటుంబం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తి శ్రీ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుకి యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రజలందరూ, మహిళా మనులంతా రుణపడి ఉన్నారు. ఆయన రుణాన్ని తీర్చుకునే సమయం మనస్తున్నారు. ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే ఎంపీగా ఈరోజు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరంతా సైకిల్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని, ఎంపీగా శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన దశ దిశ మార్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఈరోజు గత 4 ఏళ్లుగా మహిళల్ని వైసీపీ ప్రభుత్వం ఎంత వంచన చేసిందో, ఉపాధులన్నీ ఇచ్చారా, ఒక పరిశ్రమ వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా, ఏమీ లేదు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన స్వామి గారిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మీ అపూర్వ ఈ ప్రజాముఖానందరినీ సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అసెంబ్లీలో ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ చర్ల అసత్య గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరుడుగిరి గారికి, రాష్ట్ర మహిళలందరికీ, అతిథులందరికీ నా నమస్కారం అండి. మా కుటుంబం 33 సంవత్సరాల నుంచి ఎంతో మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున చాలా పనులు చేశారు. అండ్ మీరు అవన్నీ ఆదరిస్తున్నారు. అట్లనే చిన్న చిన్న గ్రామాల నుంచి చదువుకునే దానికి సరిగ్గా కాలేజెస్ లేక ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు సుబ్బరాం రెడ్డి గారు, మాగుంట సుబ్బరాం రెడ్డి గారు 16 జూనియర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజీలు కట్టించి ఆ ఉపాధ్యాయులు కల్పించారు. అట్లనే చాలా వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నింది. మనం ట్యాంకర్లు పెట్టి అందరికీ వాటర్ అందించేటట్టు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి.
అది ఇట్లా ఉండగా మహిళలకి ఎంకరేజ్మెంట్గా మహిళలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడేటట్టు ఏదో ఒక ఉపాధి చూపించేదానికి సహాయం చేయడానికి ఆలోచిస్తుంటే మనం కుట్టు మిషన్ సెంటర్స్ అని ఫస్ట్ 2001లో ఒక కొమరోల్లో మొదటిది స్టార్ట్ చేసాము. అది చాలా సక్సెస్ అయ్యింది. అక్కడ 20 మంది మహిళలు సొంతంగా నేర్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి మళ్ళీ కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకునేటట్టు ఉపాధ్యాయ కల్పించి చాలా పనులు చేశారు. అట్లా ఇప్పుడు చేసి ఈ ఇయర్కి 24 సెంటర్స్ అయినాయి. సో టోటల్ ఒక్కొక్క సెంటర్లో 20 మంది నేర్చుకుంటున్నారు. సో చాలా గర్వంగా ఉంది. లేడీస్ ఇప్పుడు వచ్చి మేము చేస్తాము, మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్తుంటే అట్లనే. సో ఇట్లా అన్ని పనులు ఎంతోమంది యువత అండ్ చిల్డ్రన్స్కి ఎప్పుడు చదువే కాదు, కొంచెం ఆటలు కూడా ఉండాలి. స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్గా ఎన్నో స్పోర్ట్స్ కార్యక్రమాలు జరిపించారు. మనకి కబడ్డీ కానీ మన స్టేట్ లెవెల్లో కబడ్డీ టీంకి కూడా హెల్ప్ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారు. సో అట్లనే ఈసారి వచ్చే 2024 May 13th వచ్చే ఎన్నికల్లో మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా పార్లమెంట్ సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అండ్ కొండేపి అసెంబ్లీ అభ్యర్థిగా వీరాంజనేయ స్వామి గారిని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు సేవలు చేసుకునేటట్టు ఆశిస్తున్నాం. హెల్ప్ చేయండి. మన తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతున్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని, అలాగే మన కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారిని అత్యధిక మెజారిటీతో మనందరం ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాము. సైకిల్ గుర్తుకే మన ఓటు. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై మాగుంట, జై స్వామి. అందరికీ నా అభినందనలు. మాగుంట ఫ్యామిలీ 33 ఇయర్స్గా ఇక్కడ మీకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా అలాగే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు లేడీస్కి. స్కిల్ డెవలప్మెంటే మేడం ఇప్పుడు టైలరింగ్ మాత్రమే చెప్పారు, కానీ మేడం చాలా ఏరియాస్లో ఆలోచిస్తున్నారు. బ్యాగ్స్ క్రియేట్ చేసేది, చాలా హ్యాండ్ వర్క్స్, అలా చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు లేడీస్ కొరకుగా. సో అందుకని మీకు మంచి పార్టీ ఉండాలంటే మీ ఓట్లన్నీ సైకిల్ గుర్తుకే వేసి గెలిపించాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ అండి. మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, సోదరులు సత్య గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకురాలు, మహిళలకు ఎక్కడ కష్టాలు ఉంటే మహిళల పట్ల నిరంతరం మహిళా సమస్యల గురించి మాట్లాడే గళం మనందరి అభిమాన నాయకురాలు, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారికి, అలాగే చందన గారికి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ అలాగే జనసేన వీర మహిళలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కొండేపి కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరి లక్ష్యం ఒకటే. ఏంటది? నారా చంద్రబాబు నాయుడు అనే పిలుపు కోసం మనందరం కూడా, మహిళలందరం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కొనే వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 10 రోజులు ఇంకా బాగా కష్టపడి మనలో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన ఉంది, ఎటువంటి అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసాం
చాలా చక్కగా వేదిక మీద సోదరీమణులు ప్రశాంతి, ప్రసన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఏ విధంగా జరుగుతున్నాయని మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిలో కూడా అలానే మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల అవగాహనతో, ఏదైతే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు మన దగ్గరికి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని నిలదీసే సత్తా ఉన్నది మన మహిళలకి మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ఓట్లు ఎంచుకున్నాడు. ఈరోజు చూసాం మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఎలక్షన్కి ఒక డ్రామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్స్లో ఎటువంటి డ్రామా చేసి కోడికత్తి అని చెప్పేసి ఏ విధంగా డ్రామా చేసి అధికారంలో రావటం కోసం ఎలా నటించాడు అనేది మనందరం కూడా చూసాం. ఈరోజు మరీ ఇంకొక నటనకి ఏదైతే తెర తీసినటువంటి పరిస్థితి, మొన్న విజయవాడలో చిన్న ఏదో సంఘటన, గులక రాయి తగిలిందంట ఆయనకి. గులక రాయి తగిలితే ఆయనకి చాలా పెద్ద ప్రాణహాని ఉందంట ముఖ్యమంత్రికి. గులక రాయికే ప్రాణహాని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి ప్రాణహాని జరిగింది? ఇది ప్రతి మీటింగ్లో ఏమని చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మండదా చెల్లి, మండదా అక్క, మండదా తమ్ముడు అని చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు. మరి మహిళలకు అన్యాయం చేసినప్పుడు మండదా? మహిళల్ని అత్యాచారాలకు గురి చేసిన నిందితులను కాపాడినప్పుడు మండదా? మహిళలకు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఆప్ చేసినప్పుడు మండదా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే మాయ మాటలతో, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే మద్యపాన నిషేధం మీద సంతకం చేసి మీకు చూపిస్తాను అక్క చెల్లెమ్మలని చెప్పారు. ఈరోజు ఏ విధంగా ఉంది? మద్యాన్ని ఏరులై పారించి గ్రామాల్లో విపరీతంగా బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ నాయకులు మొన్నటిదాకున్న వాలంటీర్స్తోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నామా లేదా? అలాగే ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చే ముందు? డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటాను, డ్వాక్రా మహిళలకి పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాను అని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని నయవంచన చేశాడు మీ అందరికీ తెలుసు. రుణమాఫీ అని చెప్పి ఒక మాయాజాలానికి తెరతీసి నేను పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తాను, అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి 4వ విడత బటన్ మొన్న సెప్టెంబర్లో నొక్కాడు. ఈ రోజు వరకు కూడా మహిళల అకౌంట్లో డబ్బులు పడలేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని మనందరం నిలదీయొద్దా? స్థానికంగా వస్తున్న ఓట్లు అడగడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మనం అడగొద్దా? మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారని చెప్పేసి. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరంతరం మహిళల గురించి, మహిళా సంక్షేమం గురించి ఆలోచించేది మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి నా తెలుగింటి ఆడపడుచులు అని హక్కు చేర్చుకుంటే మన చంద్రన్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ప్రతి మహిళ కూడా 150 భర్త నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి ఆశించే స్థాయి నుంచి మనల్ని శాసించే స్థాయికి తీసుకెళ్ళింది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతోమంది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉండుంటారు. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదైతే ఆ రోజు ఇసుక సేంద్రేజులు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించి అమెరికా లాంటి నాయకుల పక్కన బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి నాయకుల పక్కన కూర్చోవించింది మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? డ్వాక్రా మహిళలు అంటే వైఎస్ఆర్సీపీ సభలు, సమావేశాలకు జనాలను తరలించే జన సంఘాలుగా ఉపయోగించుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీటింగులు జరుగుతూ ఉంటే బలవంతంగా మహిళల్ని యానిమేటర్స్ ద్వారా, వాలంటీర్ల ద్వారా మీటింగ్స్ రాకపోతే, సిద్ధం సభలకు రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తాం, అలాగే మీకు రావాల్సినటువంటి రుణమాఫీలు ఆపేస్తాం అని చెప్పేసి ఏ విధంగా మోసం చేసి మీటింగులకు తీసుకెళ్తా ఉన్నారనేది ఈరోజు మహిళలందరూ కూడా గమనించుకునేటువంటి పరిస్థితి.
గతంలో చూసాం ఇదే కాన్స్టిట్యున్సీలో ఒక 1 year అయి ఉంటుంది మేము వచ్చాము అప్పుడు. ఏ విధంగా ఒక అంగన్వాడీ వర్కర్ని, హనుమాయమ్మ అనే అంగన్వాడీ వర్కర్ని వైసీపీ నాయకులు ఏ విధంగా ట్రాక్టర్తో తొక్కి చంపించారు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మీ అందరూ కూడా చూసుండొచ్చు. ఇదే అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని నేను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతాను, నాకు ఓట్లేయండి తల్లి అని చెప్పి ఓట్లేయించుకొని ఏ విధంగా మొన్న బూటుకాడతో తన్నించి 40 రోజులు వాళ్ళు మహిళలందరూ రోడ్డు మీదకి చిన్నారులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే కనీసం వారి గురించి స్పందించి కనీసం వారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా వారి మీద ఏస్మా ప్రయోగించారు. ఇదేనా మీరు మహిళా సంక్షేమానికి వేసేటువంటి పెద్దపీట? ఏదైతే మహిళల్ని మోసం చేయటంలో కానీ అలాగే మహిళల్ని వంచడంలో కానీ PhD చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీరు మహిళా సంక్షేమం గురించి మేము మహిళల పక్షాన ఉంటాము, మేము మహిళలకు న్యాయం చేస్తాము అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. నీ సొంత చెల్లి తల్లికే న్యాయం చేయలేనటువంటి నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఈరోజు నీ దాడికి నువ్వేం చేస్తావో, ఆంధ్రాలో ఉంటే చంపేస్తావనే భయంతో కూడా నీ తల్లి ఈరోజు అమెరికా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు నీ 2 చెల్లెళ్ళు కూడా వచ్చేసి రోడ్డు మీద మాకు నీ సొంత బాబాయిని చంపి ఏ విధంగా ముద్దాయిల్ని కాపాడుతూ ఉన్నావు, వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నీ సొంత చెల్లెలే వచ్చి నాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు ఈ ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పింది అంటే నువ్వు మహిళా పక్షపాతివా, లేకపోతే మీరు మహిళలకి న్యాయం చేస్తారంటే ఎవరన్నా నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు చూస్తున్నాం, రేపు 1st తారీఖు వస్తుంది. మొన్న 1st తారీఖు డ్రామా చేశారు పెన్షన్ల పేరుతో. అందరూ గమనించాలి తల్లి, దాదాపు 56 లక్షల మంది పెన్షన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఆయన పెన్షన్లు ఇస్తూ దాన్ని కూడా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాలంటీర్స్ని వినియోగించి నగదు పంపిణీ చేయొద్దు, వాళ్ళని ప్రభుత్వ కార్యకలాపాలకి అలాగే వైఎస్ఆర్సీపీ క్యాన్వస్ లాగా వాళ్ళు చేస్తున్నారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఆపిచ్చారు అని చెప్పేసి శవ రాజకీయాలు చేసి వృద్ధుల్ని తీసుకెళ్ళి రోడ్డు మీద ర్యాలీలు చేపించి ఏ విధంగా ఎంతమంది 30 మందిని దాకా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. గ్రామాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమం తప్ప, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్ తప్ప ఈరోజు ఎంతమందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, అలాగే అమ్మఒడి ఎంతమందికి వస్తూ ఉంది. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రతి ఒక్కళ్ళకి నేను మేనమామలా ఉంటాను, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తా అన్నాడు. ఈరోజు ఏమైపోయింది? 15,000 లేదు, 14,000, లాస్ట్కు 13,000కి వచ్చేసి అది కూడా ఒక్క బిడ్డకే ఇస్తానని చెప్పేసి అబద్ధం చెప్పినటువంటి ముఖ్యమంత్రి. అలా ఎన్నో ఆచరణకు సాధ్యం కానటువంటి నిరుద్యోగ భృతి ఏమైపోయింది, జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది, మెగా డిఎస్సీ ఏమైపోయింది, ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున నేను రాష్ట్రంలో గెలవబోతున్నాను, మహిళలకు మళ్ళీ నేను సంక్షేమం ఇస్తానని చెప్పి బూటకపు హామీలు ఇస్తూ ఉన్నాడు. ఏదైతే ఆయన నిన్న మేనిఫెస్టో మీ అందరూ కూడా చూసుంటారు, పసలేనటువంటి మేనిఫెస్టో. మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి కేవలం మహిళల కోసమే, మహిళా సంక్షేమం కోసమే, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబానికి కానీ సమాజానికి బాగుంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున సూపర్ 6 అనే పథకాలను కేవలం మహిళల కోసమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గ్రామాల్లో తిరుగుతూ ఏదైతే మనకి 10 రోజుల ఎలక్షన్ టైం, ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి కుటుంబానికి చెప్పాలి మనందరూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే రేపు రాబోయే రోజుల్లో మనం ఏమిస్తాదని చెప్పేసి ప్రతి కుటుంబానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే నియోజకవర్గ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయటం, అలాగే ఈరోజు మీతో మాట్లాడే అవకాశం, మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు కల్పించినటువంటి సోదరులు సత్య గారికి, అలాగే స్వామి అన్నగారిని, తప్పకుండా అలాగే ఎంపీగా శ్రీనివాసులు రెడ్డి గారిని, మీ అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా స్వామి అన్నని గెలిపించాలి. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. మనందరిది ఒకటే స్లోగన్, జరుగు జగన్ జరుగు జగన్. మన పాదాలు అన్నిటికంటే ముందుగా, అందరికంటే ముందుగా ఇంత ఎండలో
బయట చూస్తే కాలిపోతుంది ఎండ. అలాంటి ఎండలో కూడా మీకోసం, మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమున్నామంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరగా చేతులెత్తి దండం పెడుతున్నా అండి. ఎందుకంటే చాలాసార్లు చెప్తారు, రాజ్యాలు రావాలన్నా, రాజ్యాలు ఏర్పడాలన్నా మహిళే చేస్తుంది, అదే రాజ్యాల్ని కూల్చాలన్నా మహిళే చేస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత పాలన పోవాలంటే, ఒక రాజు గద్దె దిగాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మాత్రమే చేయగలము, మేము మాత్రమే చేయగలమని నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందరగా అయితే ధన్యవాదాలు. అయితే ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. 2019 ఎలక్షన్లకు ముందర ఎండలో నల్లగా మాడిపోయి ఒక మనిషి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులండి ఆ మనిషి, అప్పుడు నల్లగా మాడిపోయానని చెప్పాడు. నల్లగా మాడిపోయానని చెప్పి ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా ఈ పెద్దమ్మలందరూ, వీళ్ళ దగ్గరకు వచ్చి నెత్తుల మీద ఇలా 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 అని, వాళ్ళ బుగ్గల మీద ఇలా 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 అని, వీలైతే ఇక్కడో ముద్దు పెట్టి నేనున్నా 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 అని గుండెలు బాదుకున్నాడు ఆ రోజున. దాంతోపాటుగా ఏం చెప్పాడు, నేనున్నాను, నేను విన్నాను, మాట తెప్పను, మడమ తెప్పను, ఇలానే చెప్పుకుంటూ పోయాడు. ఏం జరిగింది ఆఖరికి? ఎక్కడున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా, మీకు నాకు చాలా దూరం, అవసరమైతే పరదాలు కట్టుకు తిరుగుతా, లేకపోతే హెలికాప్టర్లలో వెళ్తా, కానీ మీ దరిదాపులలో కూడా రాను అని చెప్పి గత 5 సంవత్సరాలుగా చూపిస్తున్నాడా లేదా? అవునా? ఆ రోజున ఏమన్నాడు, నా అక్క షెల్లెమ్మలు అన్నాడు. ఆ అక్క ఎక్కడికి పోయిందో, ఆ షెల్ ఎక్కడికి పోయిందో ఈ 5 సంవత్సరాల్లో అయితే ఎక్కడ కనిపించాలా నాకు. ఆ అక్క షెల్లెమ్మలు అందరూ ఇవాళ రోజున వచ్చి, జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం జరుగుతోంది, ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే చెవుల్లో సీసం పోసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఇవాటి వరకు ఏ రోజున కదల్లా ఉలకలా పలకలే మాట్లాడలేదు. అయితే దీంతో పాటుగా కొన్ని విషయాల్ని మనం నిజంగా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు, ఒక్కసారి మీలాంటి నాలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలు, ఒక 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వచ్చి బయటకు వచ్చి, అయ్యా రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోతున్నారు, ముఖ్యమంత్రి నీకు కనబడుతోందా, వినబడుతోందా, కనీసం ఏమన్నా చెయ్యి దాని గురించి అని అంటే, అయినా కనపడలా, అయినా వినపడలా, కళ్ళకు గంతలు, చెవులకేమో సీసం పోసి కూర్చున్నాడు, కళ్ళకేమో గంతలు కట్టు కూర్చున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో, దాంతోపాటుగా ఇందాక సునీత గారు కనీసం బయటకి రానటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా కూర్చునున్నాడు. దాంతోపాటుగా ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఏదైనా సరే ప్రతి ఇంటిలో కూడా అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఒక విషయం అడుగుదాం. తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 2014 నుంచి 2019 వరకు ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 200 రూపాయలు వచ్చే కరెంటు ఇవాళ ఎంత వస్తుంది కరెంటు ఛార్జీలు? అంగ మా పెద్దమ్మ చూపిస్తుంది, 1000 రూపాయలు వస్తుందిట. 200 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ? ఈ 1000 డబ్బులన్నీ ఎవరు తింటున్నారంటే, కూర్చున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి, ఆ పిల్లి తింటున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యా అని అంటే, సింపుల్గా గత 5 సంవత్సరాల్లో సరాసరి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. గుర్తుపెట్టుకోవాలి, 10 సార్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అంటే, ఇక్కడ ఇందాక ఎవరండి ఇక్కడ అభ్యర్థి పాపం వైఎస్ఆర్సీపీ నుంచి బల్లిక బక్రా ఎవరు? ఎలాగో స్వామి అన్న గెలుస్తున్నారు కాబట్టి ఆయన ఎవరు? సురేష్ గారు ఎవరో సురేష్ గారట ఎవరో, ఎందుకంటే ఆయన మంత్రి గారని మరి ఏమని చేశాడో ఎవరికి తెలియదు, కానీ ఎవరో సురేష్ గారట. ఓ ఆయనేనా? ఓహో స్టారా? స్టార్ అదేదో ఆ రోజున ఏదో ఎక్కడో పాపం షర్ట్ ఇప్పి చూపించాట, నేను సురేష్ని అని ఇలా తిప్పాట షర్ట్ ఆయనట. సరే పోన్లేండి అమ్మ. సో
ఇవాళ ఆ సంబంధితమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ మనుషులు వస్తారు కదా మన ఇళ్ళకి, ఓట్లు వేయించుకోవడానికి వస్తారు కదా, అమ్మ మాకు ఓటు వేయండి అని వస్తారు కదా. క్రితం సార్ ఎలా అయితే 2019లో ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి అందరు గడ్డాలు పట్టుకొని ప్లీజ్ ఒక్క ఛాన్స్, ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించరా, ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించరా అని అందరూ ఇళ్ళకి వచ్చారా లేదా? వచ్చారు కదా. అప్పుడు ప్రజలందరూ కరిగిపోయారు కదా. అలా మళ్ళీ బ్యాచ్ తయారై వచ్చినప్పుడు మనం ఏం అడగాలి అని అంటే, ఈ 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావా లేదా అని కాలర్ పట్టుకొని అడగాలి మనం. అలానే ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచావా లేదా అని కాలర్ పట్టుకొని అడగాలి. అలానే అమ్మఒడి 15,000 వేస్తా అన్నావు కదా, 2,000 కాకెత్తుకుపోయిందా, ఎక్కడికి పోయినాయి 2,000 అని చెప్పి అడగాలి వచ్చినటువంటి వాళ్ళని. అలానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ చదువులకి ఆటంకాలు కల్పిస్తున్నటువంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరే అడగాలి, మహిళలే అడగాలి. అలానే ఉప్పు పప్పు ప్రతి దాని రేట్లు పెంచావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి, ధరల నియంత్రణ చేస్తా అన్నావు కదా ఆ రోజున 2019లో, ఇవాళ ఏం చేస్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని మీరు రేపు పొద్దున ఎవరైతే మీకు ఇంటి దగ్గరికి ప్రచారానికి వస్తారో వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి కూర్చోవచ్చు నేను కూడా, కానీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలో 10 మందికి వెళ్ళి చెప్పాలి మనం. చంద్రన్న ఆ రోజున ఇదే మహిళల్ని హక్కున చేర్చుకొని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా డ్వాక్రా సంఘాలను ఏర్పరిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేట్టుగా ఒక మహత్తరమైనటువంటి ప్రోగ్రామ్ని చేశారు. అలానే ఏ పార్టీలో లేనట్టుగా ఇవాళ ఈ స్టేజ్ మీద మీరు చూస్తే ఇంతమంది మహిళలకి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే ఎక్కడికక్కడ మహిళలు ఇబ్బంది పడకూడదని కట్టెల పొయ్యితో ఇళ్లలో మనం వంటలు చేసుకుంటుంటే గ్యాసులు ఇచ్చినటువంటి వ్యక్తి, గ్యాస్ బండలను ఆ రోజున ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రన్న ఇవాల్టి రోజున మిమ్మల్ని ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఇబ్బందుల్లోకి నెట్టేసింది కాబట్టి నేనున్నా మళ్ళీ మీకు అని ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పి ముందరకు వచ్చారు. అమ్మకి వందనం పేరుతోటి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది వాళ్ళలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళగా ఒక్కళ్ళకే ఇస్తామండి, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి మాకు చేత కాదని మేము అసమర్థులమండి అని చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇది ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలానే ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తామంటున్నారు, కూటమి ప్రభుత్వం రేపు పొద్దున వస్తే ఏం చేస్తామంటోంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు ఏం చెయ్యలేదో నేను చెప్పా, మనం ఏం చేస్తామో నేను చెప్పా. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని కూడా ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేయాలి ఈ నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్కి. అలానే ఎక్కడైతే జనసేన పార్టీ నుంచి అభ్యర్థులు నిలబెడుతున్నారో వాళ్ళ గ్లాస్ గుర్తు మీద వేయాలి. అలానే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కమలం గుర్తు మీద వేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరినీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వినతి చేస్తున్నాను. మనందరికీ గుర్తుంటే, మీలో ఎంతమందికి ఆ సన్నివేశం గుర్తుందో నాకు తెలియదు కానీ 2019 ఎలక్షన్ల కన్నా ముందర నారా చంద్రబాబు నాయుడు గారు ఇలానే మొత్తం ప్రచారం అంతా అయిపోయిన తర్వాత ఒక వేదిక మీద నిలబడి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. అయ్యా, దయచేసి రాష్ట్రాన్ని ఎక్కడా కూడా మీరు అగమ్యంలోకి నెట్టకండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయండి. ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఎవరి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత యొక్క భవిష్యత్తు కోసం అని ఆ రోజున పెద్ద ఆయన, తండ్రి వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ఇలానే ఆ రోజున నమస్కారం చెబితే చంద్రబాబు నాయుడు గారేలే ఏం కాదులే అని చెప్పి వదిలేశారు. ఏమైంది? 5 సంవత్సరాల పాటు నరకం చూసినారా లేదా రాష్ట్ర ప్రజలు? ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక కూల్చివేత ప్రభుత్వం
ఇవాల్టి రోజున ఎన్ని దుర్మార్గాలు చేస్తోంది, ఎన్ని నికృష్టమైనటువంటి పనులు చేస్తుంది అనేటువంటి చూస్తున్నాం. అరే ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారంటే మాట్లాడరే, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మాట్లాడరే. అరే మీ అందరూ మర్చిపోయారా? ఇందాక సునీత గారు కోట్ చేశారు, ఒక మహిళని అన్యాయంగా ట్రాక్టర్ తోటి తొక్కించి చంపించేశారే దుర్మార్గులు, ఉన్మాదులనక ఏమంటాం వాళ్ళని. అలానే ఒక పిల్లాడు మా అక్కని వేధించద్దండి అని అన్నందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు అబ్బాయిని. మర్చిపోదామా అమర్నాథ్ గౌడ్ని, మర్చిపోదామా హనుమంతమ్మని, మర్చిపోదామా రమ్యని, మర్చిపోదామా డాక్టర్ సుధాకర్ని, మర్చిపోదామా తోట చంద్రయ్యని. ఇవన్నీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఉన్మాదులు, నేరస్తులు, ఆర్థిక నేరస్తులు, దొంగలు, హంతకులు ఎప్పుడూ పాలకులుగా ఉండకూడదు. వాళ్ళకు అధికారంలో ఉండేటువంటి ఒక హక్కు లేదు. కేవలం ప్రజలకి మంచి చేసేటువంటి నాయకులు, ప్రజలకి మంచి చేసేటువంటి పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. అది కేవలం కూటమి ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుంది. ఇవాళ ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువ కాదండి. ఆయన చూడని పదవులు కాదు, ఆయన చూడని పేరు ప్రఖ్యాతలు కాదు, ఆయన చూడనటువంటిది కాదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే అరే నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తికి ఇవాల్టి రోజున అవసరమా? మళ్ళా ఎందుకు మీ అందరి కోసం తపన పడుతున్నాడు? ముఖ్యంగా ఆడబిడ్డల కోసం తపన పడుతున్నాడు ఆయన. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఆడబిడ్డల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఒక మోసగాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఉన్మాది జగన్మోహన్ రెడ్డి, ఒక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఒక నేరస్తుడి చేతిలో రాష్ట్రాన్ని మళ్ళీ పెడితే ఆడబిడ్డల బ్రతుకు మళ్ళీ ఆగమైపోతుంది అని ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా ఇవాళ రోజున మనందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ వాళ్ళు తప్పిపోతే అయ్యా రాష్ట్రంలో ఇంతమంది తప్పిపోయారు కనుక్కోండి అయ్యా అని చెప్పి ఒక అన్నలాగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దేశవ్యాప్తంగా మహిళలందరికీ అండగా నిలబడాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ముందరికెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీ గారి నాయకత్వంలో మనకు ఖచ్చితంగా వారిని కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని రేపు పొద్దున మే 13న ఎన్నికలు జరిగేటప్పుడు మనం ఏ గుర్తు మీద ఓటేయాలో అందరికీ గుర్తుందిగా. ఏ గుర్తు మీద? సైకిలా, గ్లాసా, కమలమా, అంతే. ఇంకో గుర్తు మనకు కనపడకూడదు, ఇంకో అభ్యర్థి మనకు కనపడకూడదు, అసలు వాళ్ళెవ్వరికీ కూడా డిపాజిట్లు రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మహిళ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఇవాల్టి రోజున ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఎక్కడో నలుగురికి పాఠాలు చెప్పుకుంటూ ఉండేటువంటి ఒక టీచర్ అమ్మగా ఉన్నటువంటి నన్ను ఇన్ని వేల మంది ముందర నిలబెట్టి మాట్లాడించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప గౌరవాన్ని, అరుదైనటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంత కొంగు బిగించి రేపు పొద్దున ముందరికి వెళ్ళి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీరు చూశారో, ఎవరైతే భువనమ్మ కళ్ళల్లో కన్నీరు చూశారో, ఎవరైతే ఇంతమంది మహిళల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి కళ్ళల్లో కన్నీళ్లు చూశారో, అలాంటి ఉన్మాదుల్ని రాష్ట్రం నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. అందుకే ఒక్కసారి అందరూ కూడా మనసులో ఒకటే మాట అనుకోండి. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీకి పుట్టగతులు ఉండకూడదు, డిపాజిట్లు కూడా రాకూడదు వాళ్ళకి. అది మీరు తలుచుకుంటేనే అవుతుంది, మహిళలు తలుచుకుంటేనే అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నా సోదరులు ఇక్కడ ఉన్నారు, కానీ మహిళా శక్తి అనేటువంటిది చాలా అద్వితీయమైనటువంటి శక్తి. అందుకే 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో ఎక్కడెక్కడైతే సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, కమలం గుర్తు కనబడుతుందో ఆ గుర్తు మీద ఓటు గుద్దితే అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి
రీసౌండ్ వినిపించేలా మనం ఆ గుర్తుల మీద ఓట్లు గుద్దాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మా ఈ 10 రోజులు చాలా చాలా కీలకం. దయచేసి రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల గౌరవం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తు కోసం అందరం కూడా కంకణం కట్టుకుందాం. కొంగు నడుముకి బిగించి ముందరికి వెళ్దాం, కథన రంగంలోకి వెళ్దాం, విజేతలుగా మళ్ళీ వెనక్కి వద్దాం. ఇదే నియోజకవర్గం నుంచి స్వామి అన్న గత 2 సార్లు గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రావాల్సిందే, తగ్గేదే లేదు. అందులో ఒక్కసారి అందరైతే ఆ విషయంలో, కానీ గెలవడం పక్క, ఎంత మెజారిటీతో గెలుస్తున్నాం అన్నదే మనం లెక్క చూసుకోవాలి. లెక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు కదా, ఉంది కదా లెక్క, ఉంది కదా ఒకటి. ఆ లెక్క అనేటువంటిది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే పెద్దలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి గురించి మనం నిజంగా మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సేవా రంగంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటిది వాళ్ళ కుటుంబం. అలానే ఇవాటి రోజున పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చెందాలి అంటే అలాంటి నాయకుడు ఎంపీగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి మరొక్కసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మన గుర్తు ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, 2 కూడా సైకిల్ గుర్తే. సైకిల్ గుర్తు మీద ఓటు గుద్దాల్సిందే. రేపు పొద్దున అఖండ మెజారిటీ తోటి మనం గెలవాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట మనం వినాల్సిందే. అంతేనా? విందామా? విందామా? జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై బీజేపీ, నారా చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ, జై బీజేపీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై తెలుగుదేశం. అందరికీ ధన్యవాదాలు. ఇదే ఊపితో ముందరికి వెళ్దాం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి నియోజకవర్గంలో మహిళా బేరీ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన కొండేపి మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య అతిథిగా ఈరోజు మన కార్యక్రమానికి ఒక్క ఫోన్ కాల్ తోటి నేనున్నాను తమ్ముడు అని వచ్చిన ప్రొఫెసర్ జ్యోత్స్నా గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మన నియోజకవర్గానికి ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమానికైనా వచ్చే ఆచంట సునీత గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారికి, శశికళ గారికి, రజితారెడ్డి గారికి, క్షత్రియ గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న సర్పంచులు ఝాన్సీ గారికి, మమతా గారికి, అలాగే ఒంగోలు పార్లమెంటరీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు నాగేంద్రమ్మ గారికి, మన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి గారికి, బీజేపీ అధ్యక్షురాలు గీతాంజలి గారికి, వేదిక మీద ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకురాళ్లకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు సంతోషం. ప్రకాశం జిల్లాలో మహిళలంటే ముందుగా గుర్తొచ్చేది ఒంగోలు వాళ్ళు. ఒంగోలు నియోజకవర్గంలో మహిళల్లో ఉన్న చైతన్యం ఏ నియోజకవర్గంలో ఉండదు. కానీ నాకు ఏ మాత్రం డౌట్ లేదు, కొండేపిలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా. ఈరోజు ఈ మహిళా సదస్సుని ఎంత ఘన విజయం సాధించిన మా కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తూ ఉన్నా. 2 రోజుల క్రితమే ఈ ప్రోగ్రాం అనుకున్నాం, ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా. కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరందరూ బాగా నిర్వహించారు. మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకి మారు పేరు. ఈ నియోజకవర్గంలో 94లో మన పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతా ఉంది.
ఈరోజు ఈ నియోజకవర్గంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా ఒక్క సంఘటన కూడా జరగల. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాయవారి పాలెంలో హనుమాయమ్మని ట్రాక్టర్ తోటి అతి కిరాతకంగా ఎంత దారుణంగా చంపేశారో మీరు చూశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతూ ఉన్నాం, మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలకి ఆస్తిలో బాగా హక్కు కల్పించిన వ్యక్తి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. మహిళలని నాయకత్వ లక్షణాలని గుర్తించి మహిళలకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్పీకర్గా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఈ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో మీరందరూ మనకి ఇంకా ఎన్నికలు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాయి. హార్డ్లీ 10 రోజులు గట్టిగా. ఈ 10 రోజులు మీరు ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నాడు, గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రోడ్డు చూసినా కానీ సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ, డ్రైన్స్ కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేస్తే కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోతే గత 2014లో మన ఎమ్మెల్యే స్వామి గారు 3 మండలాలకి రామతీర్థం నీళ్లు ఇచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. మన ప్రభుత్వం కనుక వచ్చుంటే తప్పకుండా త్రాగునీరు కూడా అన్ని గ్రామాలకు అందించే వాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు మనం గెలవలేకపోయాం, మన ఎమ్మెల్యే గారు గెలిచారు. ఈసారి మాత్రం తప్పకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళలకి డ్వాక్రా సంఘాలు సృష్టించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల రూపకల్పనే ఆయన చేసి ప్రతి మహిళ స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆమెకు కూడా కుటుంబ పోషణకు కూడా ఒక వ్యాపకం ఉండాలి అని చెప్పి ఈ డ్వాక్రా సంఘాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకి ఈ జగన్మోహన్ రెడ్డి దిశ అనే ఒక చట్టం తీసుకొచ్చాడు. కనీసం ఆ చట్టాన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకుండా ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అత్యధిక అత్యాచారాలు మహిళలపైన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి గౌరవం సముచిత స్థానం కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 2 మంచి కుటుంబాలు, దామచర్ల మాగుంట. దామచర్ల కుటుంబం మాగుంట కుటుంబానికి దోచుకోవటం తెలియని కుటుంబాలు ఈ 2 కుటుంబాలు. మీరందరూ 2 మంచి కుటుంబాల నుంచి ఇక్కడ అదే మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా నీతికి నిజాయితీకి మారుపేరు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈరోజు ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి ఒక అతను వచ్చి మీకు నేను సేవ చేస్తానంటే కనీసం ఆ ఊర్లో 5 పేర్లు కూడా అతనికి తెలియని కూడా తెలీదు. ఈరోజు ప్రతి గ్రామంలో సుమారుగా 50 మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? మీ అందరికీ ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో, ఇంకా రేపు మనం ఏం చేయాలో మీ స్థితిగతులు అన్నీ తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఒంగోలు పార్లమెంటరీకి వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలతోటి మీ అందరూ మన్ననలు పొందిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఒక అతను వచ్చాడు, ఎర్రచందనం స్మగ్లర్. పుష్ప సినిమా చూసారమ్మా? పుష్ప సినిమా చూసారా? ఎర్రచందనం స్మగ్లర్ గంజా వ్యాపారం చేసి అనేక మంది యువకుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా ఎన్నుకుంటే ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్లో యువకుల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా,
మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించాలి. ఈరోజు దళితులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనార్టీలకైతే రంజాన్ తోఫా కానీ, చంద్రన్న కానుకలు కానీ, ఇవన్నీ మనం అనేక స్కీమ్స్ మనం ప్రవేశపెడితే కనీసం పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు కూడా తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ ఒక మంచి ఆలోచనతోటి, నిండు మనసుతోటి తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించాలని, ఈ 10 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఈ సూపర్ 6 పథకాలని ప్రతి ఇంటికి తిరిగి మీరు చెప్పాలి. అలాగే మన పెద్దలందరూ మీకు ఆ పథకాల గురించి చెప్పారు. రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్కో కుటుంబానికి మనం ఎంతెంత అభివృద్ధి చేయబోతున్నామో, సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎలా ఇవ్వబోతున్నామో కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో తొలిసారిగా మహిళా మీటింగు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే స్వామి గారు ఈ ఒంగోలు పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీతోటి 30,000 పైచీలకు మెజార్టీతోటి గెలవబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అదే ఇక ఒక్క నిమిషంలో మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా వచ్చారు. 10 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ చేద్దామమ్మా. ఆయన కూడా అక్కడికి చేరుకోవడం చాలా సంతోషం. పొద్దున్న నుంచి ఆయన ఈరోజు షెడ్యూల్స్ మీటింగ్ ఉండటం వల్ల ఇప్పుడే చేరుకున్నారు. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఓపికగా కూర్చోవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు మర్రిపూడి మండలంలో మన నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ గారిది భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మనం 6 మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 6 మండలాల మహిళలను, కార్యకర్తలను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి మన ఎమ్మెల్యే స్వామి గారు మన మహిళలకు సందేశం ఇస్తారు. మాట్లాడవలసిందిగా మా సార్ గారిని కోరుతా ఉన్నాం. మహిళలకు మనకి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి, పరిశీలకులు స్వాములు గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన యువ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దామచల్ల సత్య గారికి, వేదిక ఇక్కడికి వచ్చేసినటువంటి ఆడపడుచులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం, మన వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మీరు రావట్లేదని నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఉదయం 7:30 కల్లా పొందూరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2 పెద్ద ఊర్లు, పొందూరు, రెడవనూరు, అప్పటికి మధ్యలోనే స్పీడ్గా చేసుకొని వచ్చాను. మీకు ఆలస్యమైనందుకు మన్నించమని కోరుకుంటూ, ఈరోజు మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తిని తరిమి కొట్టడానికి కంకణ బదులయ్యారు. మీ పిడికలు బిగించారు. ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచును అవమానించారు. ఆ అవమానం తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి చెల్లించబోతా ఉన్నాడు. మన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె, మన నాయకుడి సతీమణి, మన యువ నాయకుడి తల్లి, మన భువనమ్మని అవమానించిన రోజు, అది కౌరవ సభలో ద్రౌపదిని వాళ్ళు అవమానించిన విధంగా భావించి మన నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనందరి మీద నమ్మకం, విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నారు. ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభకు నేను రాను. ఈ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు. ఆ సభను మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? గొంతు రావట్లా. ఆ సభను నెరవేర్చాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం అంతటా గెలిపించాలి. మీ స్నేహితులు, చుట్టాలు, మిత్రులు ఎక్కడున్నా జనసేన అభ్యర్థిత్వం చోట గ్లాసుకి, బీజేపీ అభ్యర్థిత్వం చోట బీజేపీ కమలానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సైకిల్కి ఓటేసి గెలిపించమని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ప్రచారం చేయాలి. ఈరోజు చాలామంది గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో మహిళలు
స్వచ్ఛందంగా 10 మంది గ్రూప్గా ఏర్పడి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఎన్నికలు ఎప్పుడూ చూడాల. వాలంటరీగా వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆడపడుచుల్ని మొదటిసారిగా అంటే 1-2 గ్రామాల్లో కాదు, చాలా గ్రామాల్లో చేస్తుంటాం. అది మార్పుకి సూచనగా నేను చేస్తున్నాను. ఈరోజు ఆడపడుచులకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత పార్టీలో కూడా మెజార్టీ పదవులు మహిళలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సర్పంచులు గాను, ఎంపీపీ గాను అన్ని అవకాశాలు కల్పించారు. మహిళలను గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆడపడుచుల్ని అన్ని విధాల అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు దగ్గర అందరూ కూడా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తూ వచ్చారు. మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు మనం పెట్టే పథకాల్లో కూడా తల్లికి వందనం, మనం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాలల్లో తల్లికి వందనం కార్యక్రమం చేసి తల్లిని పిల్లల చేత స్కూల్స్లో సత్కరించి గౌరవించే కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేపట్టాం. అదే పేరు తీసుకొని ఈరోజు మనం పథకం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకంలో కూడా 15,000 ఒకళ్ళకి, 5గురు ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి మన సూపర్ 6లో ఉమ్మడి పార్టీలో ఆమోదం తెలిపాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చేశాడు, ఇద్దరికి 30,000 ఇస్తున్నాడు, ఒకళ్ళకి 13,000 ఇస్తున్నాడు. నిన్న మేనిఫెస్టో ఇచ్చాడు, దానిలో అంగీకరించాడు పరోక్షంగానే. నేను 13,000 15,000 చేస్తాను, 2,000 పెంచన్నాడు. అంటే ఇప్పటిదాకా 13,000 ఇచ్చి మోసం చేశాను, మాట తప్పాను, మడవి తిప్పానని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించుకున్నాడు. జనం ఏమంటున్నారని తిరుగుతుంటే పెంచిన 2,000 కూడా వెనక లాగేసి ఎంత ఇస్తాడో అర్థం కావటం లేదు. ఆ రోజు చెప్పిన మాటకి ఏమైనా విశ్వాసం ఉందా అని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని రోజమ్మ డబ్బా కొట్టినట్టు చెప్పేసింది, ఏమో నొక్కి ఒక్కడిని ఇచ్చింది. ఇదే మాటలు వీడియో కొట్టి వస్తాయి. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు, ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారు అనేది గ్రామాల్లో మౌత్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆడపడుచులకి ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి మనం ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1,500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఇక్కడ చాలామంది ఆడపడుతున్నారు. గవర్నమెంట్ నుంచి మీకు ఎవరికన్నా ఆ పథకాల్లో ఏమైనా ₹1 లబ్ధి వస్తుందా? ఏమో వస్తుందా? ఎవరికి ఇవ్వట్లా. చంద్రన్ ఇస్తున్నాడు, గతంలో ఇచ్చాం. పసుపు కుంకుమ ఇచ్చాం. చాలా డ్వాక్రా గ్రూపులు నిద్రావస్థలో ఉంటే వాటిని యాక్టివేట్ చేసాం మనం. పసుపు కుంకుమల కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి 2 విడతల్లో 20,000 రోజు మనం ఇచ్చాం. చరిత్రలో ఇచ్చిన చరిత్ర మనకుంది. రేపు ఇస్తాము అని ధైర్యంగా మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా మన బజార్లో ఉన్న వాళ్ళకి న్యూట్రల్స్ ఉంటారు, అవతల ఉంటారు. మీరు చెప్పి నీ ఇంట్లో అత్త 2 కోడలు ఉన్నారు, లేదా తల్లి 2 కూతుళ్ళు ఉన్నారు, వదిన ఆడపడుచున్నారు, మీ అందరికీ మన చంద్రన్న ఆడపడుచు కట్ట కింద ఈ 1,500 రూపాయలు ఇంట్లో ఎంతమందికి నెలకిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పచ్చు. 5 సంవత్సరాల్లో మనం వాళ్ళకి దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఈయన ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెములకి నేను 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. యూట్యూబ్లో కొడితే వస్తుందమ్మా చూడండి. 45 సంవత్సరాలు జగన్ పెన్షన్ కొట్టండి మహిళలకి. ఇచ్చాడా తల్లి? ఎవరికైనా ఇచ్చాడా? అట్లాంటి మోసగాడి మాటలు మనం చెప్పాలి. మనం ఆ 45 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కళ్ళకి ఆర్టీసీ మనం ఇవ్వబోతున్నాం. ఇంకోటి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఒక్క ఆడపడుచుకి ఉచిత ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం కల్పించబోతా ఉన్నాం. ఈ విధంగా కూడా ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పేసి మన పార్టీ నిర్ణయం చేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇల్లు నడవాలంటే ఒకప్పుడు మన గవర్నమెంట్లో సాధారణంగా కుటుంబం గడుపుకోవడానికి 15,000 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయితే ఈరోజు
సాధారణ కుటుంబం మనకి నిర్వహణ కోసం 2,500 నుంచి 3,500 అవుతుంది. ఈ ధరల బాధుడు చేసేది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వేరే బాధలు పెంచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి అగ్గిపెట్టి డబల్ అయింది, రూపాయి 2 రూపాయలు అయిపోయింది. ఆర్టీసీ బస్ ఛార్జీ డబుల్ అయినాయి. నూనె 90 రూపాయలు ఉండేది 200 రూపాయలు. ఇంకో విషయం, డైరెక్ట్గా జే ట్యాక్స్ కొంత అమౌంట్ వెళ్తుంది మన మీద ట్యాక్సుల కన్నా కూడా. అందువల్ల ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి, అవగాహన కల్పించాలి. మహిళా చైతన్యం వచ్చింది అంటే మార్పు తథ్యం. నేను గ్రామాల్లోకి వెళ్తున్నా, మండు టెండర్ సైతం లేకుండా ఊర్లో ఉన్నటువంటి మహిళలు మొత్తం రోడ్డు మీద ఉంటున్నారు. చంటి పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఈ మార్పుని ఇంతకుముందు 3 ఎన్నికలు నేను చూడలా. ఈసారి ఎన్నికల్లో మహిళా ప్రపంచం, ప్రజా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తారు. మహిళలకి స్వయం సమృద్ధి కలిగించబోతున్నాం. డ్వాక్రా గ్రూపుల్లో 0 వడ్డీ మనం ఇచ్చాం. తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు ఆయన కడతాను అన్నాడు, చాలా మంది డబ్బులకి జమ చేయట్లా, మధ్యలో వాళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళకేమో బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి మోసపు ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు. తప్పనిసరిగా మళ్ళీ మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరినీ గెలిపించాలి. ఇక్కడ ఇంకో విషయం అమ్మ కూడా నన్ను అండగా ఉండేట ప్రశ్న లేదు. ఇంకో విషయం, మన దగ్గరకు ఒక అతను వచ్చాడు. అతను మంత్రి అనే స్థాయి మర్చిపోయి మన నాయకుడు పుట్టినరోజు నాడు మార్కాపురం జరగడపని వెళ్తుంటే చొక్కా అయిపోయాడు. ఆ రోజు అతనికి అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి, నేను వైసీపీ నుంచి నిరసన చెప్తాను. ఆచంట సునీత గారిని సత్కరించవలసిందిగా మన విజయ నిర్మల్ గారిని కోరుతున్నాం. మేడం కొద్దిగా జరగండి మేడం, అవును కొద్దిగా జరగండి. కింద అందరూ ఆడవాళ్ళు హలో.